దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 140. ఇంకెప్పుడు నిన్ను అడగకుండా డబ్బు ఇవ్వనులే కళ్యాణ్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటుంది మైథిలి బాధపడుతూ. నీ మీద ఇప్పుడు చూపిస్తున్న కోపం డబ్బు ఇచ్చినందుకు కాదు, నువ్వన్న మాటలకి. ఏంటి? పేరుకే నిన్ను చైర్‌పర్సన్ చేశానా? నీకిక్కడ ఎలాంటి హక్కులు లేవా? మతి లేకుండా ఎన్ని మాటలన్నావో ఒకసారి గుర్తు చేసుకో అంటాడు కళ్యాణ్. తొందరలో అలా మాట్లాడానులే కళ్యాణ్. ఈ ఒక్కసారికి వదిలేయ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. తన వైపు కోపంగా చూస్తూ ఉండగానే కళ్యాణ్‌కి మోహన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో మోహన్ అంటాడు. హలో కళ్యాణ్, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద రేపు నీ సైన్ కావాలి. మా ఆఫీస్‌కొస్తావా? లేదంటే నన్నే మీ ఆఫీస్‌కి రమ్మంటావా? అని అడుగుతాడు మోహన్. పక్కన నిద్రపోతున్న బాబుని జో కొడుతూ కూర్చొని. మా ఆఫీస్‌కి వెళ్ళే దారిలోనే కదా మీ ఆఫీస్. నేనే మీ ఆఫీస్‌కొస్తానులే మోహన్ అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ వాయిస్‌లో కాస్త అసహనం గమనిస్తూ ఏమైంది కళ్యాణ్? అలా మాట్లాడుతున్నావేంటి? అని అడుగుతాడు. ఏమీ లేదులే మోహన్ అంటాడు కళ్యాణ్. లేదు కళ్యాణ్, ఏదో ఉంది. మామూలుగా అయితే నీ మాటల్లో చలాకీతనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ చలాకీతనం కనిపించడం లేదు. ఏదైనా ప్రాబ్లమా? అని అడుగుతాడు మోహన్. చిన్న ప్రాబ్లమ్ మోహన్. రేపు స్టాఫ్‌కి శాలరీస్ ఇవ్వాలి. ఒక్క ₹1,00,00,000 తక్కువయ్యాయి. ఆ అమౌంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తాడు కళ్యాణ్. అలాగా? అంటే రేపటి వరకు అమౌంట్ నీకు చాలా అవసరం అన్నమాట అంటాడు మోహన్. అవును మోహన్ అంటాడు కళ్యాణ్. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఓ 50,00,000 ఉన్నాయి. శాలరీస్ అంటున్నావు కాబట్టి అవి తీసుకో. కాకపోతే 2 రోజుల్లోనే కస్టమర్స్‌కి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కాకుండా బ్యాంకులో అమౌంట్ వేయాలి. ఆలోపు ఇవ్వగలుగుతావేమో చూడు అంటాడు మోహన్. ఓకే మోహన్, అమౌంట్ నాకు రేపు మార్నింగ్ వరకు సెండ్ చెయ్యి. ఈ 2 రోజుల్లో నీకు ఎలాగైనా అమౌంట్ చూస్తాను అంటాడు కళ్యాణ్. ఓకే. గుడ్ నైట్ అని చెప్పి మోహన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇంకొక 50,00,000 దొరికితే రేపు శాలరీస్ ఇవ్వచ్చు. ముందు ఈ సమస్య తీరితే అసలు ఆ ఈశ్వర్ సంగతి ఏంటో చూడాలి. ఇక ఈ టైంలో డబ్బు కోసం ఫోన్లు చేసినా బాగోదు అని అనుకొని ఫోన్ పక్కకు వేస్తాడు. ఇంకొక 50,00,000 కదా కళ్యాణ్! అవి రేపు శాలరీస్ ఇచ్చే టైం వరకు దొరుకుతాయిలే. ఇప్పటికే చాలా టైం అయింది. ఇక పడుకో కళ్యాణ్ అంటుంది బెడ్ దగ్గరకొచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంటూ. తను కూర్చోగానే వెంటనే లేచి కోపంగా తన వైపు చూస్తూ అక్కడ ఉన్న బెడ్‌షీట్ దిండు తీసుకొని సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. అదేంటి కళ్యాణ్, అక్కడ పడుకుంటున్నావేంటి? అని అడుగుతుంది ఉక్రోషంగా చూస్తూ. నువ్వన్న మాటలకి నీతో అస్సలు మాట్లాడాలనిపించడం లేదేనిమి. ఇక నీ పక్కన ఎలా పడుకుంటాను? అంటాడు కోపంగా చూస్తూ. చిన్న చిన్న గొడవలకే నువ్వలా దూరంగా పడుకుంటే ఎలా కళ్యాణ్? అంటుంది బాధపడుతూ. నన్ను అడగకుండా 2,00,00,000 డబ్బు ఇవ్వడం నీకు చిన్న గొడవగా అనిపిస్తే నేనేమీ చేయలేను. ముందు ఈ మిగతా 50,00,000 దొరికినాక ఆ ఈశ్వర్ గాడిని పట్టుకొని డబ్బు గురించి ఎంక్వైరీ చేస్తాను. వాడు నీ దగ్గర ఏదైనా కుట్రతో డబ్బు తీసుకున్నట్టు తెలిస్తే వాడి సంగతి కాదు, ముందు నీ అంతు తెలుస్తాను అంటాడు కోపంగా. అది విని మైథిలి కాస్త భయపడుతూ ఈశ్వర్ చాలా మారిపోయాడు కళ్యాణ్ అని చెప్తుంది. మారిపోయాడో లేదో రేపు తెలుస్తానులే. ఎంతో హుషారుగా చెర్రీతో కలిసి బయటకు వెళ్దామని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. అంతా చెడగొట్టావు అని తిట్టుకుంటూ నిండా ముసుగు తన్ని పడుకుంటాడు. ఛ! రోజు చిన్న పిల్లవాడిలా నన్ను అల్లుకొని పడుకోవడం అలవాటు చేశాడు. ఇప్పుడు ఈ రొమాంటిక్ మెంటలోడు నా పక్కన పడుకోకపోతే అసలు నిద్ర పట్టి చావదు అని తిట్టుకుంటూ మైథిలి బెడ్ మీద పడుకుంటుంది. ఇక్కడ శ్రేయ అందరూ తిన్న తర్వాత కిచెన్‌లో తిట్టుకుంటూ గిన్నెలు కడుగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ పని అయిపోయిన తర్వాత, హమ్మయ్య! ఉదయం నుంచి ఇంటి పనులు చేసి బాగా అలసిపోయాను. ఇక వెళ్ళి హాయిగా ఆదమర్చి నిద్రపోవాలి అని అనుకొని బయటకొచ్చేసరికి
మోహన్ హాల్లో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. మోహన్ని చూసి కోపంగా తిట్టుకుంటూ, ఇంకా ఏ పనులు చేయడానికి ఇక్కడే పడుకోకుండా ఉన్నాడో, ఇంకా ఏ పనులు చెప్పినా చేయడం నా వల్ల కాదు అని అనుకొని పైకి వెళ్ళబోతుండగా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఫోన్ వైపు చూస్తూనే. ఇప్పుడు నువ్వు ఏ పనులు చెప్పినా నేను చేయను, వెళ్ళి పడుకోవాలి అంటుంది కోపంగా చూస్తూ. మోహన్ సోఫాలోంచి లేచి, పడుకోవటానికి నీ రూమ్ పైన లేదు, ఆ మూలకు ఉంది అంటూ కిచెన్ పక్కన ఉన్న రూమ్ చూపిస్తాడు. శ్రేయ ఆ రూమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. పని వాళ్ళ కోసమే ఆ రూమ్ని అక్కడ కట్టించాను, వెళ్ళి నీ రూమ్లో నువ్వు పడుకో అని అంటాడు. నేను పడుకునే రూమ్, బెడ్ బాగుండాలి మోహన్, లేదంటే నాకు అస్సలు నిద్ర పట్టదు అని అంటుంది. నీకు నిద్ర పడితే నాకేంటి, పట్టకపోతే నాకేంటి? నీ రూమ్ అది. నువ్వెళ్ళి పడుకుంటావో, పడుకోవో ఇక నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళటానికి ఏమాత్రం వీల్లేదు అంటాడు. మోహన్ని కోపంగా చూస్తూ కిచెన్ పక్కన ఉన్న రూమ్ వైపుకి వెళ్తుంది. రూమ్ లోపలికి వెళ్ళేసరికి రూమ్ అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రూమ్‌లో బెడ్ సౌకర్యం కూడా ఉండదు. పైన ఒక ఫ్యాన్ తప్ప ఇక ఆ రూమ్‌లో ఏమీ ఉండవు. పైగా అది పనివాళ్ళ రూమ్ కాబట్టి కాస్త డర్టీగా కనిపిస్తూ ఉంటుంది. ఛీ! నేను ఇలాంటి రూమ్‌లో పడుకోవాలా? పైగా బెడ్ కూడా లేదు. ఈ రూమ్‌లో ఎలా పడుకుంటాను? అని అంటూ ఉండగానే తన మీదకి ఒక చిన్న చాప, దిండు, బెడ్‌షీట్ ఒక్కొక్కటిగా వచ్చి పడుతుంటాయి. తన మీద నుండి కింద పడిన వాటిని చూసి ఎదురుగా చూసేసరికి మోహన్ ఓ స్టైల్లో రూమ్ డోర్‌కి ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి చూస్తుంటాడు. అలా నిలబడిన మోహన్‌ని ఇంకా కోపంగా చూస్తూ, "ఏంటి మోహన్ ఇవి? నా మీద విసిరావేంటి?" అని అడుగుతుంది. "ఎందుకు విసిరానో నీకు ఇంకా అర్థం కాలేదా?" అని అడుగుతాడు. "అంటే ఇప్పుడు నేను ఈ చాప వేసుకొని పడుకోవాలా?" అని అడుగుతుంది. "అంతే కదా మరి" అని అంటాడు నిర్లక్ష్యంగా చూస్తూ. "ఇంతగా టార్చర్ పెడుతున్నావేంటి మోహన్? అసలు నాకు మెత్తని పరుపు తప్ప ఎక్కడా పడుకునే అలవాటు లేదు" అంటుంది. "అవునా? అయితే వీటిని కూడా తీసుకువెళ్తాను. ఇక నువ్వు ఎలా పడుకుంటావో నీ ఇష్టం" అంటూ తన దగ్గరకొచ్చి కింద పడిన వాటిని తీసి నాకివ్వు అంటాడు. శ్రేయ ఉక్రోషంగా చాప, దిండు, బెడ్‌షీట్‌ని తీసి పట్టుకొని, వామ్మో! ఇవి కూడా లేకపోతే ఇక నేను కట్టిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇవ్వు వాటిని అంటూ మోహన్ చెయ్యి చాస్తాడు. శ్రేయ వాటిని గట్టిగా పట్టుకుంటూ ఇవ్వను అని అంటుంది. నీ తెలివితేటలు చూపించాలి అనుకుంటే కట్టికి నేలే దిక్కవుతుంది. మైండ్ ఇట్ అని చెప్పి వెళ్ళబోతుంటే, బాబు పడుకున్నాడా మోహన్? వాడికి కొన్ని పాలు తాగిస్తే మంచిదేమో అని అంటుంది బాబు మీద ప్రేమతో. వెళ్ళబోతున్న మోహన్ వెనక్కి తిరిగి చూసి, బాబు నిద్రపోతున్నాడు. మధ్యలో నిద్రలేస్తే తీసుకొస్తాను. అప్పుడు పాలు పడదు గాని అని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రేయ చిరాగ్గా ఆ రూమ్ చూసుకొని కోపంగా చాప పరుచుకుంటుంది. దిండు, బెడ్‌షీట్ కూడా వాటి మీద వేసి ఫ్యాన్ వేసుకోవాలని స్విచ్ దగ్గరికి వెళ్తుంది. స్విచ్ వేస్తున్న ఆ ఫ్యాన్ తిరగడం లేదు. కంగారుగా అన్ని స్విచ్‌లు వేసి చూస్తుంది. ఇదేంటి? అన్ని స్విచ్‌లు వేసినా ఫ్యాన్ తిరగడం లేదు. అంటే ఫ్యాన్ కూడా రిపేర్‌లో ఉందన్నమాట. ఏసీ లేకుండా పడుకోలేని నేను ఇప్పుడు కనీసం ఫ్యాన్ కూడా కరువైపోయింది అని బాధపడుతూ వచ్చి చాప మీద పడుకుంటుంది. నేను ఉన్నాను అంటూ దోమలు వచ్చి తన్ని కాటేస్తుంటాయి. అబ్బా! అని వాటిని తోలుకుంటూ మోహన్‌తో శారీరకంగా కలవటం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ పడుకుంటుంది. అదే సమయంలో క్రాంతి తండ్రి జగన్నాథం కొడుకు విజయ్‌తో కలిసి వచ్చి జ్యోతి, క్రాంతితో గొడవ పడుతుంటాడు. ఇన్నాళ్ళు తనకి సంబంధాలు తీసుకొని వస్తుంటే తన మనసులో సూర్య ఉన్నాడు. సూర్యని తప్ప తను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోదు అని మొండిగా వాదిస్తూ వచ్చావు జ్యోతి. సరే, నేను కూడా కూతురి ఇష్టప్రకారం పెళ్లి జరగాలని ఉద్దేశంతో ప్రేమించుకున్న వ్యక్తిని దూరం ఎందుకు చేయాలని ఊరుకున్నాను. కానీ ఆ సూర్య పరశురాం కూతుర్ని ప్రేమించి
పెళ్లి చేసుకోబోతూ త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని తెలిసి ఊరుకోలేక వచ్చాను. అసలు సూర్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని నాకు చెప్పలేదు. అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని నాకు చెప్పలేదు. మీ తల్లి కూతుర్లు నా దగ్గర అన్ని నిజాలు దాచిపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు జగన్నాథం. సూర్య వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో అతని తప్పు లేదు నాన్న. సూర్యని నేను మాత్రమే ప్రేమించాను కానీ అతను నన్ను ప్రేమించలేదు. సో ఈ విషయంలో సూర్యని తప్పు పట్టకండి అని చెప్తుంది క్రాంతి. సరే, తప్పు పట్టను. కానీ నీకు ఒక మంచి సంబంధం చూస్తాను క్రాంతి. ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం నేనిక ఊరుకునేది లేదు. భార్యని, బిడ్డని పట్టించుకోవడం వదిలేశాడు అనే పేరు నేనిక భరించలేను. త్వరలో నేను చూసే సంబంధానికి ఒప్పుకొని నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు అంటాడు జగన్నాథం. ఆ మాటలకు క్రాంతి కంగారు పడుతుంటుంది. ఇన్నాళ్ళు సూర్య పేరు చెప్పి పెళ్లి చేసుకోకుండా నిరాకరిస్తూ వచ్చావు. కానీ ఇక మీదట నువ్వు సంబంధాలు నిరాకరిస్తే ఊరుకునేది లేదు అని జగన్నాథం సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. అసలు వాళ్ళని ఇంకా బయట ఉంచటం ఎందుకు నాన్నా? ఇంటికి రమ్మని చెప్పండి అంటాడు విజయ్. అవును, మీరసలిక బయట ఉండటానికి వీల్లేదు. మనకి లంకంత కొంప ఉంది. కోట్ల ఆస్తులు ఉన్నాయి. అవన్నీ వదులుకొని దిక్కులేని వారిలాగా ఇంకా ఎన్నాళ్ళిక్కడ ఉంటారు? అని జగన్నాథం నిలదీస్తాడు. నిజంగా మేము నీ ఇంటికి రావాలని ఉందా నాన్నా? అని అడుగుతుంది క్రాంతి. ఉంది కాబట్టే కదా మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను అంటాడు జగన్నాథం. అయితే నేను చెప్పేది మీరు చేస్తే అమ్మని తీసుకొని నేను ఇంటికి వస్తాను నాన్నా అంటుంది క్రాంతి. ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను అంటాడు జగన్నాథం. నువ్వు నీ కొడుకు సూర్య దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగిందో, నేను ఎందుకు సూర్య తరపున అబద్ధపు సాక్ష్యం చెప్పానో చెప్పి మీరు చేసిన తప్పుకి సూర్యకి క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను, అమ్మ మీ ఇంటికి వస్తాము అంటుంది క్రాంతి. ఏంటి? ఏ దిక్కు లేక ఆ పరశురం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ సూర్య దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పాలా అని ఉక్రోషంగా అడుగుతాడు జగన్నాథం. సూర్య పర్సనల్ విషయాలు మనకి అనవసరం నాన్నా. నా ముందు సూర్య గురించి తప్పుగా మాట్లాడి నీ మీద ఉన్న కోపాన్ని ఇంకా పెంచుకోకండి. అసలు సూర్యని ఒక్క మాట అనే ముందు మీరు సూర్య విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించారో గుర్తు తెచ్చుకోండి అంటుంది క్రాంతి. ఆ మాటలకు తండ్రి కొడుకు తన వైపు కోపంగా చూస్తుంటారు. మీరిద్దరు వెళ్ళి సూర్యకి క్షమాపణ చెప్తే నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది క్రాంతి. అది ఎప్పటికీ జరగని పని. మాకు మేముగా ఈ తప్పు చేశామని ఎందుకు ఒప్పుకుంటాము అంటాడు విజయ్. అయితే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి అంటుంది క్రాంతి. జగన్నాథం భార్య వైపు కోపంగా చూస్తూ, నిన్ను చూసుకొని నీ కూతురు ఇలా మాట్లాడుతుంది. తనకు పెళ్లి చేసి పంపిస్తే నువ్వు ఎలా నా ఇంటికి రావో నేను చూస్తాను అని భార్యకి సీరియస్గా చెప్పి, ఇక ఆ సూర్య గురించి మర్చిపోయి మరొక జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండు క్రాంతి అని చెప్పి, రారా వెళ్దాం అని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు జగన్నాథం. జ్యోతి బాధపడుతూ క్రాంతి వైపు చూసి, సూర్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి ఇక నువ్వు కూడా సూర్యని పూర్తిగా మర్చిపోయి మీ నాన్నగారు తెచ్చిన సంబంధం ఒప్పుకుంటే మంచిది క్రాంతి అని చెప్పి జ్యోతి వెళ్ళిపోతుంది. క్రాంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి అకౌంటెంట్కి ఫోన్ చేసి 2 కోట్లు కంపెనీ అకౌంటెంట్కి పంపించాను. ఆఫీస్కి రాగానే స్టాఫ్కి శాలరీ సెండ్ చేయండి అని చెప్తుంటాడు. ఓకే సార్ అని చెప్పి అకౌంటెంట్ ఫోన్ పెట్టేస్తాడు. ప్రస్తుతానికి సమస్య తీరిపోయింది కదా కళ్యాణ్, ఇక కోపం తగ్గించుకొని నాతో మాట్లాడవచ్చు కదా అని అంటూ మైథిలి వస్తుంది. అప్పుడే సమస్య ఎక్కడ తీరింది? ముందు ఆ ఈశ్వర్ గారిని పట్టుకొని ఎలాంటి దుర్మార్గుడికి నువ్వు డబ్బులు ఇచ్చావో నిరూపిస్తాను అని కోపంగా చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి కిందికొస్తాడు. అబ్బా! కళ్యాణ్‌కి కోపం వస్తే తట్టుకోలేము.
అని అనుకుంటూ మైథిలి బాధగా కళ్యాణ్ వెనుకనే కిందికొస్తుంది. కళ్యాణ్ కిందికి వెళ్ళేసరికి డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంటే రాములమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఈశ్వర్ చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. ఈశ్వర్ ఎందుకొచ్చాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.